నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్లాల్ భార్య మనీలాల్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఐపీఎస్ అధికారి టీఎస్పీఏడీ డైరెక్టర్ నవీన్ కుమార్ భట్ను ఫోర్జరీ కేసులో నిందితుడిగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేసుకి సంబంధించి పోలీసులు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్లను అరెస్ట్ చేశారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ భట్ మాట్లాడుతూ, నాపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులకు నా పక్షం వినిపించేందుకు ఇక్కడికి వచ్చానని, తప్పుడు ఆరోపణలపై కేసు పెట్టారని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. మనం ఒకసారి పెద్దాం. సరే అన్న మళ్ళీ తర్వాత మనం మాట్లాడదాం. బ్యాగ్ కంప్లైంట్ ఇచ్చినారని చెప్పేసి దానికి నా సైడ్ వర్షన్ చెప్పడానికి నేను వచ్చాను. ఆబ్జెక్ట్ చెప్పాను. మీ మీద పెట్టింది తప్పుడు కేసు అని అంటున్నారు. అసలు విషయం ఏం జరిగింది? విషయం మామూలుగా ఒకసారి ఒక్క నిమిషం చెప్తే దాని గురించి ఇప్పుడు అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు ఎలా అదే కానీ టార్గెట్ చేసిండ్రు కానీ ప్రూఫ్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చిండ్రు. మీ ద్వారా మీరు చెప్పండి సార్. ఇప్పుడు విచారణ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం నాకు ఇచ్చారు. నేను వచ్చి విషయం గోయింగ్ బ్యాక్ మళ్ళీ రమ్మని చెప్పారా సార్? సాంబశివరావు గారిని రిమాండ్ చేశారా సార్? అది ఫేక్ అని చెప్పి రేపు రిలీజ్ చేస్తున్నారు. అంటే అతను అరెస్ట్ కాలేదా సార్? అంటే ఇప్పుడు మాకు సిసిఎస్ పోలీసులు చెప్పిన ప్రకారం సాంబశివరావు గారు డింపుల్ గారిని అరెస్ట్ చేశాము అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంతవరకు ఆయన ఎప్పుడు పొమ్మను సార్ చెప్పండి సార్. ఇంట్లో వాస్తవం ఎంతవరకు వాస్తవం లేదండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీ పైన ఆరోపణలు చెప్తున్నారు.